ఒక ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ పోయిన ఫోన్ కోసం విచారణ చేపట్టిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఎదురైంది. కేసు ఎంక్వైరీలో భాగంగా వారికి ఏకంగా చోరీకి గురైన 74 ఫోన్లు లభించడంతో ఈ ఘటన వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. తన మొబైల్ పోయిందంటూ ఉజ్జయిని శివాజీగంజ్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో ఆ ఫోన్ సిగ్నల్ను బట్టి అది రాజ్గఢ్ సమీపంలోని తాండి అనే గ్రామంలో ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో సోదాలు నిర్వహించగా రత్నేష్ అనే యువకుడి వద్ద ఆ ఫోన్ దొరికింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా ఆ ఫోనును తాను రాజ్గఢ్లోని కిల్చిపురాలో ఉన్న ఫుర్ఖాన్ టెలికాం అనే దుకాణం నుంచి కొనుగోలు చేశానని వెల్లడించాడు. దీంతో రత్నేష్ను వెంటబెట్టుకుని సదరు దుకాణానికి వెళ్ళి దాని యజమాని ఇర్షాద్ను ప్రశ్నించగా తాను ఆ మొబైల్ను ఇండోర్లోని డాలర్ మార్కెట్ నుండి కొనుగోలు చేశానని వెల్లడించాడు. ఇర్షాద్ పొంతలలేని మాటలతో అనుమానం వచ్చిన పోలీసులు అతని షాపును చెక్ చేయగా బిల్లులు, ఎలాంటి పత్రాలు లేని 74 ఫోన్లు దొరికాయి. లోతుగా విచారించగా ఇండోర్ డాలర్ మార్కెట్లోని జితేంద్ర వాస్వాని అనే వ్యక్తి నిర్వహించే మొబైల్ షాపు నుంచి కొట్టేసిన మొబైల్స్ తెచ్చి లోకల్గా తాను అమ్ముతున్నట్లు అంగీకరించాడు. షాప్లో దొరికినవన్నీ అవేనని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో ఇర్షాద్ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఇండోర్లోని డాలర్ మార్కెట్లోని జితేంద్ర వాస్వాని కోసం వెళ్ళగా అప్పటికే అతను పరారయ్యాడు. దీంతో తాము స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని సమాచారాన్ని బట్టి వాటి అసలు యజమానులను గుర్తించి వారికి వీటిని అందజేస్తామని శివాజీగంజ్ పోలీసులు తెలిపారు.